నా పేరు వినోద్ నాయక్ అండి. ఈ రోజు నాయక్ గారు అంటే మీరెంత డబ్బులు ఇచ్చి మోసపోయారు? మీరు కూడా నేను బాధితులు కాదు, నేను బాధితుల పక్షాన గత 30 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. ఈ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ గారిని ఈ రోజు బాధితుల పక్షాన 50 మంది బాధితులతో ఈ రోజు కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఈ కేసుల బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళ పక్షాన ఆయన సానుకూలంగా మాట్లాడుతూ ఈ కేసు అనేది సీఎం టేకప్ చేస్తున్నారు, సీఎం దృష్టికి చేరింది, ఈ కేసుని అతి త్వరలో దీన్ని పరిష్కారం చేసే మార్గం మేము చెప్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వేలాది సంఖ్యలో ఈ బాధితులు చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు, గిరిజన బాధితులు కాబట్టి వాళ్ళు చాలా మంది ఇప్పటికే 9 మంది బాధితులు వాళ్ళ ప్రాణాలని తీసుకున్నారు. ఇప్పటి కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ టేకప్ చేసే సందర్భము పిసిసి సార్ కూడా మనకు ఒక హామీ ఇచ్చారు, స్పష్టమైన హామీ ఏంటంటే ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని వదలము, వాళ్ళకి న్యాయం, బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది మంగ్లీ అయినా కావచ్చు, ఎంత పెద్దవారైనా సరే మేము వదిలిపెట్టము అని ఒక హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ గిరిజన బిడ్డలు మీరు చావులకు పాల్పడకండి, మీకు ధైర్యంగా ఉండండి. 100% ఇది మనకు న్యాయం జరిగే విధంగా జరుగుతుంది. కేసులు కూడా టేకప్ చేశారు కాబట్టి మీరు ఇంకా చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరో కూడా తమ ప్రాణాలను త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కొట్లాడదాం, సాధించుకుందాం. మన బాధితుల పక్షాన మేము ఉన్నాం. వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో అంత నష్టపోయారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇందాక ప్రెస్ మీట్ లో కూడా మా జర్నలిస్ట్ అడిగారు, మీకు కరెక్ట్గా అడ్రస్ చేయలేకపోయారు, వినబడలేనట్టుంది. ఒకటి అందరు ఏమంటున్నారంటే మహేష్ కుమార్ గౌడ్ కలిసిన తర్వాతనే మీ నోట్లోకి వెళ్ళి బీఆర్ఎస్ అనే పదం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఏమైనా ప్రాంప్టింగ్? డెఫినెట్లీ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా మంచిది. కాంగ్రెస్ వాళ్ళనే కలిసినప్పుడే బీఆర్ఎస్ వ్యతిరేక పక్షం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు ముందు నుంచే బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నారు. ఆ పక్షంలో ఇప్పుడు మధు కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, ఇంకో సో పర్సన్ కావచ్చు, వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు మొదటి నుంచి పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ లో కనుక బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు మమ్మల్ని మోసం చేశారని ఎందుకు? లేదు, ఫస్ట్ నుంచి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాను, మీడియా సమక్షంలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు మేము మహేష్ కుమార్ గౌడ్ని కలిసిన సందర్భంలో అన్ని పార్టీలను కలుస్తున్నాం. ఆ సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ని కలిసినాం, అదే బీఆర్ఎస్ వాళ్ళని కలుస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళని మేము ఎందుకు మెన్షన్ చేసినాం అంటే రేపు బీఆర్ఎస్ పార్టీని కూడా కలవబోతున్నాం. వాళ్ళకు సానుకూలంగా స్పందించకూడదు. వాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి బాధిత పక్షాన ఏ పార్టీ అయినా సరే వాటిని కఠినంగా శిక్షించి అలాంటి కలుపు మొక్కల్ని వేయాలనే ఉద్దేశంతో మాట్లాడిన తప్ప బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేయమంటదా? వాళ్ళు దొంగలు, చేసిన వాళ్ళు దొంగలు, కానీ బీఆర్ఎస్ పార్టీ చేయమని చెప్పదు. కాబట్టి మేము వాళ్ళకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కలుపు మొక్కల్ని వేరేయండి. వాళ్ళకి న్యాయం, బాధితులకు న్యాయం పక్షాన మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పక్ష కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా సో అండ్ సో ఆర్గనైజేషన్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ బాధితులకు మద్దతు ఇచ్చి వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెలుసో తెలియకో అధిక వడ్డీ ఆశ చూసి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మోసపోయారు. ఆ బాధిత పక్షాన మనమందరము నిలబడి వాళ్ళకు ఒక వెన్నుముక్కగా నిలబడి వాళ్ళను న్యాయం చేసే బాధ్యత మనందరిది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగ పరంగా ప్రజల్లో మనం కలిసి ఉంటాం, మమేకం అవుతాం కాబట్టి ఎవరైనా సరే వీటికి సపోర్ట్ చేయాల్సిందే. ఈ వివాదం కొనసాగిన కొద్దీ చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఒకటే అనుమానం, ఇందాక కూడా అడిగారు, వీళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి. అంటే ఒక పర్సన్ వాళ్ళకి సంబంధించి ₹1 పెట్టే పొజిషన్లో మీరు అందరు ఉన్నారా? లేదంటే మీరు ఎట్లయితే మంగ్లీకి పేరు చెప్పి వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళ చేతిలో మోసపోయినట్టు మీరు కూడా ఇతరుల దగ్గర ఏమైనా వసూలు చేసి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది? ఇప్పుడు బాధితులు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు స్టాలింగ్ సినిమాలో ఉంటది, ఒక ముగ్గురిని సాయం చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురు, ఆ ముగ్గురిని మరో ముగ్గురు అని చెప్పేసి ఇలాంటి ఉంటుందా? ఈ చైన్ సిస్టమ్ ఫామ్ అయింది ఇక్కడ. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిక అవకాశం, వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రూపంలో తీసుకొస్తారు. వాళ్ళు ఒక 5% తీసుకొస్తే ఈయనకి 10% ఇస్తారు. వాళ్ళు 5% వస్తుందని ఆశతో ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కావచ్చు, వాళ్ళ చుట్టాల దగ్గర కావచ్చు, వాళ్ళ ఎక్కడ చుట్టాలు అయితే అక్కడ దగ్గర వాళ్ళ క్రాప్ లోన్లు, గోల్డ్ లోన్లు, ట్రాప్ లోన్లు, ఇంటి లోన్లు అంతా తీసుకొని వీళ్ళని ₹1,00,00,000 అలా ఇచ్చారు. కానీ ఒక్కరి పైసలే ₹1,00,00,000 10 కోట్లు కావు. ఇది ₹1,00,00,000 పెట్టినా మీరేమో హైదరాబాద్ వరకు వచ్చి కొట్లాడుతున్నారు. మరి లక్షల్లో వేలలో మీకు ₹1,00,00,000 జమ కావడానికి ఇచ్చినటువంటి ఆ బాధితుల వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? 9 మంది చావు కారణం అదే. ఇప్పుడు తీసుకొచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారు, చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మేము బాలాజీ నాయక్ ఇవ్వలే, మేము మధుకి ఇవ్వలే, మేము మీకు ఇచ్చాము, మీరు మాకు ఇవ్వాలి అని చెప్తే వీళ్ళకి వెళ్ళని పరిస్థితి. వీళ్ళు తీసుకుపోయి మధు చేతిలో, బాలాజీ చేతిలో, ఇంకోటి సో అండ్ సో పర్సన్ చేతిలో పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు రాక వాళ్ళేంటి ఒత్తిడి ఎక్కువై మాకు ఇప్పుడు చాలా పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఇప్పుడు వ్యవసాయ పనులంతా అయిపోయినాయి. అందరూ ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న పరిస్థితి. వాళ్ళు ఆలోచించడం, హెవీగా థింక్ చేయడం,
పెళ్లిడికి వచ్చిన కూతుర్లు ఉన్నాయి, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయించుకోలేకపోవడం అనేది చాలా ఇబ్బందులకు గురై వీళ్ళు పాయిజన్ తీసుకోవడం కావచ్చు, చనిపోవడాలు కావచ్చు, ఇక థ్రెట్టింగ్ కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు చాలా